కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కలిసి మాట్లాడిన ప్రయత్నాలు కూడా చేయట్లేదు అని చెప్పేసి మీరు ఏదైతే అసంతృప్తి చెప్తున్నారో, నిన్న కూడా అద్దంకి దయాకర్ గారు వచ్చారు మీ దగ్గరికి, ఆయన కూడా అడ్డుకున్నారని, ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడతారు, దీని మీద ఒక పరిష్కారం చూపిస్తారు అని మీరు ఒక ఆశతో ఉన్నారు. బల్మూరి వెంకట్ గారిని, అలాగే కోదండ రామరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడతారు, ప్రభుత్వం తరపున మీ వాదన వింటారు, ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. కానీ ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో ఏం చేయదలుచుకున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కరెక్టే, కానీ ఇస్తాము, అదే హామీకి కట్టుబడి ఉన్నాము అని ప్రభుత్వం చెప్తుంది. అయినా కూడా ఇంకెప్పుడు అనేది మీరు అడుగుతున్న ప్రశ్న. ఈ రెండింటి కాంట్రవర్సీల మధ్య ఏం జరుగుతుంది ఇంకా అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పటికైనా కూడా? అయితే మేడం, వాస్తవానికి 2023 డిసెంబర్ 9 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు క్లియర్ కట్గా చెప్పిండు, నేను ఏదైతే సీఎం కుర్చీ మీద కూర్చున్నానో ఈ కుర్చీకి కారణం నిరుద్యోగులు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. నిజంగా నీవు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే నువ్వు 49 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, సెక్రటరీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి సెక్రటరీ ఎంత దూరము? 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి కనీసం 2 నిమిషాల్లో కూడా నిరుద్యోగులతోటి ఎందుకు చర్చకు రావట్లేదని మేము అడుగుతున్నాం. అంటే నువ్వు ఎలక్షన్లో వాడుకోవడానికి మాత్రమే లైబ్రరీల చుట్టూ తిరిగిరు. ఎలక్షన్ కన్నా ముందు మేడం, వాస్తవానికి తెలంగాణలో మేధావులు అని చెప్పినటువంటి ఎవరైతే బల్మూరి వెంకటన్ ఉన్నాడో, రియా సార్ ఉన్నాడో, ఆకునూరి మురళి సార్ ఉన్నాడో, వీళ్ళందరూ కూడా వారానికి 7 రోజులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగే వాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తూ ఉన్నా, అంటే డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఒక్క రోజు కూడా వాళ్ళు సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి రాలేరు మేడం. అంటే వాళ్ళకు నిరుద్యోగులని ఖచ్చితంగా మేము మోసం చేసినామని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. ఇన్ని రోజుల నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? అంటే మీరు మోసం చేసినారని మీకు తెలుసు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, మొన్న అంటే 2 వారాల కింద రియా సార్ వచ్చిండు. రియా సార్ వస్తే గతం లోపల ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 100% నేను ముందు వరుసలో ఉంటా, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ఖచ్చితంగా మనమే ఉంటాం ముందర. కాబట్టి మీరందరూ కూడా బుక్కులన్నీ పక్కకెట్టండి, ఊళ్ళలోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళి మీ తల్లిదండ్రుల కాళ్ళు కానీ మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అడుక్కోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పిండు మేడం. ఎలక్షన్ కన్నా ముందు రియా సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ వీళ్ళందరూ చెప్పిండు. వీళ్ళందరూ చెప్పిన మాటని మేము పుస్తకాలన్నీ పక్కకు పెట్టి గ్రామాల్లోకి వెళ్ళిపోయినాం. గ్రామాల్లోకి వెళ్ళి ఇప్పుడు మేము మా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిన వీడియోలు కూడా ఉన్నాయి మేడం. కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. అధికారంలోకి వచ్చి 18 నెలలు వాస్తవానికి మేము సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఓట్లు వేయలేదు మేడం. రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ మరి మాకు హామీ ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, యూపీఎస్సీ తరంలో టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం, 100% 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు కూడా సారూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం అని చెప్పారు. వీళ్ళు ఏమంటారు? వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీలో 5,000 ఉద్యోగాలు వేసారు, వైద్య శాఖలో 5,000 వేసారు, 11,000 ఉద్యోగాలు మిగిలి ఒక్క ఉద్యోగం కూడా వేయలేరు మేడం. సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుండు. సరే, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, మరి ఇంకా 1,40,000 ఉద్యోగాలు అయితే ఉంటాయి కదా, ఆ 1,40,000 ఉద్యోగాల గురించి అయితే మాట్లాడాలి కదా. ఇదంతా మాట్లాడకపోగా, ఈ హామీలన్నీ నెరవేర్చకపోగా సీఎం పదే అంటే మీడియా ముందు పదే డైలాగులు కొడతారు. తెలంగాణ భారతదేశ చరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఎవ్వరు వేయలేరు, మేము వేసినాము, ఉద్యోగాలు ఎక్కువైపోయి నిరుద్యోగులు అడ్డుకుంటుండ్రు, ఉద్యోగాలు ఎక్కువైపోయి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుండ్రు. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఉద్యోగాలు ఎక్కువ ఎవరు ధర్నాలు చేశారో చెప్పి మాకు చెప్పండి. మీరు ఏదో డైలాగులు ఉన్నాయని చెప్పి ఊగదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా, నిజంగా ఉద్యోగాలు ఎక్కువ ఎవరు ధర్నాలు చేశారు, ఎందుకు ఇంత అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారితో పాటు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రియా సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ, కోదండరామ్ సార్, వీళ్ళందరూ మనం ప్రలోభ పెట్టిండ్రు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి మేము వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర మాట్లాడారు, ప్రలోభ పెట్టారు, ఊళ్ళలోకి వెళ్ళి మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఓట్లు వేయించండి, అధికారంలోకి తీసుకురండి అని అడిగారు కదా. ఇవాళ అదే వాళ్ళు ఆ రియాజ్ కానీ లేకపోతే ఆకునూరు మురళి గారు కానీ వీళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు, అసలు ఒక్కసారన్నా మాట్లాడారు ఈ 18 నెలలు? వీళ్ళు ఎవరు రాలేదు మేడం. రియాజ్ సారు లైబ్రరీలో ఏదో వర్క్ కోసం వచ్చినప్పుడు మేము అందరం ఏం చేసినామంటే, సార్ మీరు ఆ రోజు మెగా డిఎస్ అని చెప్పి 25,000 ఉంటాయని చెప్పారు కదా, మరి 25,000 ఎక్కడ పోయింది, 46 జీవో రద్దు చేస్తామన్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పోస్టులు పెంచుతామని చెప్పారు, ఇవన్నీ పెంచలేరు, ఎందుకు మరి నిరుద్యోగులను మోసం చేసిందని అడిగితే సార్ ఏమన్నారంటే, మీరు 2 రోజుల తర్వాత రండి సీఎం దగ్గరకు, నేను తోలుకపోతా, కొన్ని ఇష్యూ వల్ల ఇవన్నీ వేయలేకపోయినామని అన్నాడు. 2 రోజుల తర్వాత మీరు అందరు రాండి అని చెప్పిండు. 2 రోజుల తర్వాత కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేడు. ఆయన పెట్టిండు, నేను కొన్ని కారణాల వల్ల కలవలేకపోతున్నాను అని చెప్పి డైరెక్ట్ పెట్టేసిండు మెసేజ్. అంటే తర్వాత 2 రోజుల తర్వాత కూడా కాల్ చేస్తే ఆ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్. అంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాం అనే సార్కి రియా సార్ కట్ చేస్తాడు. అంటే ఒకటే. ఇంకోటి ఏంటంటే రియా సార్కి ఆ రోజు మేము ఏదైతే
మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి వినతి పత్రం ఇచ్చినామో రియా సార్ ఏం చెప్పినంటే మాకే వినతి పత్రం ఇస్తావా అని చెప్పి లైబ్రరీలో ఎవరైతే రియా సార్ని అడిగినామో సెక్రటరీ గారికి రియా సార్ ఏం చెప్పినంటే వీళ్ళందరి మీద అంటే నన్ను ఎవరెవరైతే ప్రశ్నించారో ప్రశ్నించిన అందరి పేర్లు రాసుకొని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అది చిక్కడపల్లి పిఎస్లో కంప్లీట్ చేయండి అని చెప్తే సెక్రటరీ గారు 5 మంది అంటే రియాజ్ సార్కి ఎవరైతే వినతి పత్రం ఇచ్చినామో వాళ్ళందరి మీద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసింది. సిఐ సార్ పిలిచి మీరు అందరు ఎక్కువ చేస్తారు మాట్లాడుతారు ఏం జరిగినా కూడా మీరు మాట్లాడడానికి వీల్లేదు ఖచ్చితంగా నేను ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్పి సిఐ గారు రామ్ నాయక్ రాజు నాయక్ ఉంటుంది ఆయన మాకు డైరెక్ట్ చెప్పేస్తుండు. అయితే నిన్న అద్దంకి దయాకర్ గారు కూడా వచ్చిండు. ఏది సార్ ఇంత అరాచకం గతం లోపల ఎలక్షన్ కన్నా ముందు లైబ్రరీలో చుట్టే మీ రాజకీయం తిరిగింది. ఇప్పుడు లైబ్రరీలో మేము చదువుకునేటోళ్ళకి వచ్చి వారానికి 7 రోజులు మొత్తం లైబ్రరీలో ఎవరైనా ఒకరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మరి మేము ప్రశ్నిస్తున్నంటే మా మీద ఎందుకు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసారు చిక్కడపల్లిలో కనీసం మీడియా ముందర కూడా మాట్లాడొద్దంట. ఇంత ఘోరంగా వాస్తవానికి 1975లో ఎమర్జెన్సీ పాలన మేము విన్నాము. మా ఫాదర్ వాళ్ళు చూసారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మేము చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంకో మేడం ఎంత ఘోరమైన పరిస్థితి అంటే లైబ్రరీలో మీడియా ఇప్పుడు ధర్నాలు అవి అంటే అక్కడ ధర్నా చౌకులు దగ్గర చేస్తాము. కానీ మీడియాలో మాట్లాడాలంటే కూడా ధర్నా చౌక్ ఎవరన్నా పోతారా మేడం? ఇప్పుడు గ్రామాల్లో ఉన్నోళ్ళు కూడా ఎవరన్నా ధర్నా చౌక్ సభలో ఏదైనా పెట్టుకుంటే ధర్నా చౌక్ లో పర్మిషన్ తీసుకుంటారు. నువ్వు కనీసం మీడియాలో మాట్లాడడానికి కూడా నువ్వు ధర్నా చౌక్ అంటే ఎట్లా పోతారు మేడం? 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కాదు, ప్రజల హక్కులను కాలరాసే పాలన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. 100% స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ రాకపోతే అంటే ఇప్పటికే మా జీవితాలు అద్దంకి దయాకర్ గారు ఏమంటున్నారు అంటే మీరు ఎందుకు స్పందించలేరు అన్న చాలా రోజుల నుంచి మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా 46 జీవో 29 జీవో ఇవన్నిటిలో ఇష్యూలో మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా పదే నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు ఉద్యోగాలు ఎక్కువ చెప్పి అని అంటారు. మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటే రేవంత్ రెడ్డి గారు అన్నది నాకు తెలియదు, నేనైతే అనలేదు. సో నేను 27-28 మీకు టైం ఇస్తా, ఆ రోజు లైబ్రరీ దగ్గరకు వచ్చి మాట్లాడతా. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు వినలేదు, ఆయన అన్నడో లేదో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేనైతే అనలేదు అని చెప్పి తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారా లేదా అని చెప్పి కూడా నాకు డౌట్ వస్తుంది. ఏది 2 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తున్నారని అన్నాడు. గతంలో చూపిస్తుంది గ్రూప్ 2 కి సంబంధించి వేగా మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎప్పుడైతే మీరు వరుసగా నోటిఫికేషన్లు వేసారో ఆ సందర్భంలో నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి వాళ్ళు వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి, మాకు చదువుకోవడానికి టైం కావాలని చెప్పేసి అన్నారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ అన్నారు ఉద్యోగాలు ఎక్కువయ్యి నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దు అని అడుగుతున్నారు అని అన్నారు. మీకు కావాలి అంటే నేను ట్రై చేయమంటాను, బయట ప్లే చేద్దాం, అదే అంటున్నాను, అది ప్లే చేద్దాం కూడా. రైట్. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ ప్రతిసారి నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నప్పుడు సరే ఈ 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతవరకు ఇచ్చింది ఎంతవరకు ఇవ్వలేదు అనే దానికంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది మొదటగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా, అప్పుడు అడగలేదు.